8 బులెటిన్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక నిధులేం ఇవ్వటం లేదు, ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్న సుజనాది నరం లేని నాలుక, ప్రత్యేక హోదాపై మాట తప్పారన్న సిపిఐ నేత నారాయణ. కాపుల సమావేశంలో కంటతడి పెట్టిన ముద్రకడ, కాపుల రిజర్వేషన్ సాధించే వరకు పోరాటత. కాశ్మీర్ పరిస్థితులపై రాజ్నాథ్ సమీక్ష, 2 ఘటనల్లో ఓ పోలీస్, 4 తీవ్ర మృతి. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. విభజన చట్టం వల్ల ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తెలుగు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తామన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. విభజన చట్టం ఏర్పాటు చేసే సమయంలోనే లొసుగులు ఉన్నాయని, విభజన సమయంలో 7 రోజుల పాటు కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరిపామని గుర్తు చేశారు. విభజనను సమర్థిస్తూనే ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు నా శక్తి మేర ప్రయత్నించారని వివరించారు. అడుక్కున్నట్టు భారతదేశంలో బహుశా వాళ్ళ నాయకుల మీద కోపం ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళ నాయకులందరూ అలా ఇతర పార్టీల సహకారంతో యాచన చేసి రాజ్యసభకు వచ్చారు, కౌన్సిల్కి వచ్చారు. ఇక్కడ కొన్ని రాజశేఖర రెడ్డి గారితో, కొన్ని చంద్రబాబు నాయుడు గారితో, కొన్ని జయలలితమ్మతో, కొన్ని కరుణానిధి అయ్యతో, ఆయన దయతో బహుశా వాళ్ళ మీద ఏం అనలేక తనకు ఇవ్వకుండా అవకాశం వాళ్లే తీసుకున్నారని ఆ మిత్రుడు ఆ మాట ఉపయోగించినట్టున్నారు. రాజకీయాల్లో సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరు అటు మాట్లాడరు. బట్ అయినా నేను ఇప్పుడు, ఎందుకంటే నేను తెచ్చుకుంది కదా, ఇది నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో కాదు, అది నేను తీసుకున్న పోర్ట్ఫోలియో లాగా కొంత మేలు చేద్దాం తెలుగువాడే పుట్టినందుకు అని చెప్పని ఉద్దేశంతో ఈ విభజన చట్టం ఏర్పాటు చేసేటప్పుడే ఈ చట్టంలో లొసుగులు ఉన్నాయి. తెలంగాణ ప్రజల కోరికైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ పూర్తిగా సమర్థిస్తుంది. తెలంగాణ ప్రజల కోరికైన హైదరాబాద్ నగరాన్ని తెలంగాణలో చేర్చాలని కూడా పూర్తిగా సమర్థిస్తుంది. తెలంగాణను సమర్థించడము, హైదరాబాదు తెలంగాణలో ఉండాలని సమర్థించడము, ఈ రెండూ చేయాలని పార్టీ నిర్ణయించింది. నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్ళాం. దాంతోపాటు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు జరిగే లోటును, కొరతను, ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చేస్తున్నారు. కాబట్టి దాంట్లో నేను ఇక్కడ ప్రజాప్రతినిధి కాకపోయినా, ఇందాక చెప్పినట్టుగా ఆయన వేరే దగ్గరికి వెళ్ళి అడుక్కొని అక్కడ ఎంపీ అయినా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో నేను జోక్యం చేసుకున్నాను. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దొరికిపోతున్నారని మాజీ మంత్రి నేత ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. అసలు నిజంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. అవసరం లేనప్పుడు ఆ రోజున రాజ్యసభలో వెంకయ్య ఎందుకు మాట్లాడారని ఆయన నిలదీశారు. అధికారంలోకి రావడం కోసం ఆయన అలా మాట్లాడారని ఉండవల్లి ఆరోపించారు. దొరికిపోయేలాగా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి నాకు అర్థం అవ్వలేదు, ఎందుకు అలా దొరికిపోయేలా మాట్లాడాలి. అసలు నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదా? అవసరం లేనప్పుడు ఆ వేళ రాజ్యసభలో ఎందుకు మాట్లాడారు? 2 నెలల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి మాట్లాడాం. ఎలక్షన్లో బోల్డ్ చెప్తాం, ఎలక్షన్ మేనిఫెస్టోలో బోల్డ్ అని పెడతాం, అన్నీ అందరూ చేస్తున్నారా? అలాగే మేము అని అన్నారనుకోండి, ఓకే, దానికి కావాల్సిన ఫిగర్స్ ఏంటో చెప్పండి. వేళ అసలు ఏంటి గ్రౌజ్ ఏంటి? మనకు హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ వాళ్ళకి ఇచ్చేశారు. కాబట్టి టోటల్ గా ఆ ఏదైతే రెవెన్యూ ఉందో ఆ రెవెన్యూని పూడ్చుకోవడానికి మాకు ఏమి హెల్ప్ చేస్తారు? మనం క్యాపిటల్ అనుకున్నాం, వెళ్ళాం. ఈవేళ సరే విడదీసేయాలని రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దాన్ని ఆపాలని ప్రయత్నం చేసినా ఆపకుండా అవ్వని బిల్లుని పాస్ అయిపోయిందని ప్రకటించి ఓ చిన్న ప్రహసనం నడిపారు. అయిపోయింది. అడిగేవాడు ఇంకా ప్రతిపక్షం. ఇప్పుడు దొంగతనం చేస్తుంటే పోలీసుడు పట్టుకోవాలి. పోలీసు దొంగ కలిసిపోయిన తర్వాత ఇంకేం చేయగలం? ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. సరే, రాష్ట్రం విడిపోయింది. ఈవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి రోజుకో మాట చెప్తున్నారు. మొన్న ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పారు అని చెప్పి అరుణ్ జైట్లీ గారు డైరెక్ట్గా రాజ్యసభలో స్టేట్మెంటే ఇచ్చాడు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ వల్ల నయా పర్సెంట్ నష్టం జరిగే అవకాశం లేదని, రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా న్యాయం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని మంత్రి టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రత్యేక హోదాపై కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. హోదాతో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రమే 90% నిధులు వస్తాయని,
ఏపీకి హోదా వస్తే అన్నీ వస్తాయనుకోవటంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అంతేగాని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే అన్నీ వచ్చేస్తాయి అనే ఇష్యూయే లేదు. ఒకవేళ ఇదే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని 11 స్టేట్స్కి ఇంతకుముందు ఇచ్చారు, రేపు మార్చి వరకు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. వాటి విషయంలో ఈ 60 బదులు 90% ఇస్తారు, అంటే 30% డిఫరెన్స్ ఉంటుంది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇస్తూ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏటికి ఇవ్వాలి, ఓన్లీ మనకు అంతర్జాతీయంగా ఉన్న బార్డర్లో ఉన్న స్టేట్స్కి మరియు కొండ ప్రాంతాల వారికి మాత్రమే ఇవ్వాలి అనేది రఘురామరాజన్ కమిటీ అని చెప్పి అంతకుముందు స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఇచ్చినాయి, వాళ్ళ ఉపయోగం ఏం జరిగింది దాని మీద ఒక అవగాహన చేయించారు వాళ్ళు. ఆ కమిటీలో క్లియర్గా చెప్పారు, ఎక్సెప్ట్ హిల్లీ టెరైన్ ఉన్న స్టేట్స్ తప్పితే అవి ప్లస్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్న చోట కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ అది బాగా తక్కువ ఉంది కాబట్టి వాటికి మాత్రమే కన్సిడర్ చేసి దానికంటే బెటర్గా స్టేట్స్కి కనుక డెవల్యూషన్ ఇస్తే బెటర్గా ఉంటుంది అని రఘురామరాజన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సరే, ఇకపోతే 14th ఫైనాన్స్ కమిషన్లో డెవల్యూషన్ పెంచారు. ఏదైనప్పటికీ నేను క్లారిఫై చేయదలుచుకుంది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి వీటికి సంబంధం లేదు. దాని ప్రకారం ఇప్పుడు మనకేమి ఇచ్చారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక మొదలే ఇచ్చి ఉండుంటే ఈ అడిషనల్గా 30% ఫండ్స్ వచ్చాయి. మనం ఆల్రెడీ 15, 16, 16, 17 కనుక మనం చూస్తే సుమారుగా రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులతో చర్చిస్తా అనటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. యాదగిరిగుట్టలో సిపిఐ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి బస్ యాత్రను జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు నేతలు అర్పించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అబద్ధాల కోరు అని విమర్శించారు. ప్రత్యేక హోదా ఏపీకి వచ్చే వరకు పోరాడతామని గతంలో వెంకయ్యనాయుడు తెలిపారని, తీరా కేంద్ర మంత్రి అయ్యాక హోదాపై మాట మారుస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. హోదాపై సుజనా చౌదరి మాట నరంలేని నాలుక మాట్లాడినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. గంటలకు పైన వెంకయ్యనాయుడు గారును ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఇద్దరు కలిసి మీకు ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పిన తర్వాత మీరు మాట మార్చుకున్నారు. కానీ అప్పటిదాకా మీరే కల్పించారు, మీరే ఆశ కల్పించారు, భ్రమణ కల్పించారు, మార్గం చూపించారు. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టుగా మారుతామంటే మీ ప్రకారం జనం మారుతారా? మీరు మారచ్చు, అధికారం కూడా మీరు మారచ్చు, మీ నాలుకలు మారచ్చు, మీ నాలుకలు పలసగా ఉంటాయి, మీ నాలుకలు నరాలు లేవు కాబట్టి మారుతాయి. కానీ ప్రజలకు నాలుకలు ఉన్నాయి, నిజమైన నాలుకలు ఉన్నాయి, నిజాయితీగా ఉన్నారు. కాబట్టి మీరు చెప్పి అబద్ధం చెప్తున్నప్పుడు మీ ప్రకారం తిరగాల్సినంత అవసరం ప్రజలకు లేదు. మీరు ఈరోజు అన్ని నీతులు చెప్పినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతున్నాను. తిరుపతిలో జరిగినటువంటి బహిరంగ సభకు కాకినాడ జరిగిన బహిరంగ సభకు మధ్యలో కొన్ని మార్పులు వచ్చాయి. ఆనాడు ఆయన రాజకీయాల వైపు ఒక స్పష్టమైన వైఖరి చెప్పలేదు. అందువల్ల మేము కొంచెం విమర్శనాత్మక ధోరణితో మాట్లాడిన మాట వాస్తవం. అదే కాకినాడకు వచ్చేకాడికి ఆయన స్పష్టంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని, అదేవిధంగానే ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగిస్తామని, వామపక్ష పార్టీలు చర్చిస్తామని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి రాజకీయ స్పష్టతతో ఆయన మాట్లాడినారు. కాబట్టి మేము స్వాగతం పలుకుతున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్య పొందడం కోసం, తర్వాత అవినీతికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఆందోళనకి ఒక రాజకీయ పరమైనటువంటి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. పార్లమెంట్లో ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని అడిగినా బీజేపీ ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదన్నారు. అన్ని సదుపాయాలు అందులో అమర్చింది. రేపు పొద్దున మళ్ళీ మేమే ఇస్తాం. ఇప్పుడు కరప్షన్ గురించి ఇప్పుడు ఇందులో యుద్ధాలు ఎంత ఉన్నారు. ఇప్పుడు జగన్ మీద కరప్షన్స్ ఉన్నాయి, ఈయన మీద కరప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు తెలుసుకోవాలి. ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం. ఇది ఎవరైనా దీనికోసం పోరాడాలి. ఆయన డబ్బులు ఎక్కువ తిన్నాడా, ఎక్కువ తిన్నాడా చదవడా. ఇద్దరు డబ్బు తిన్నారు. డబ్బు తిన్న సమస్య ఇద్దరు కేసులు ఉన్నాయి.
ఆయన మీద కేసులు ఈయన కేసులే ఉండొచ్చు, లొంగిపోయి ఉండొచ్చు. ఆ ఎంపీ దాంట్లో రేపు ఓటు దాంట్లో ఉండొచ్చు, వాస్తవం కేసులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది. కేసు ఎప్పుడు ఆ మచ్చ ఎప్పుడు పోతుంది, జీవితంతో మచ్చ ఉంటుంది, చచ్చేప్పుడే పోతున్నప్పుడు చచ్చినప్పుడు పోతుంది మచ్చ. ఇద్దరి మీద అలిగేషన్స్ ఉన్నాయి. అలిగేషన్ కాదు ఇక కావాల్సింది, మనకు కావాల్సింది ప్రత్యేక హోదా. అలిగేషన్ నువ్వు ఎక్కువ తిన్నావు నీకు పక్కన పెడదాం మనం. మనకు కావాల్సింది రాష్ట్రానికి విడిపోయింది కాబట్టి నష్టాన్ని ఎట్లా పూరించాలా అనే ఇప్పుడు పాయింట్. నష్టాన్ని పూరించాలంటే కంపల్సరీగా స్పెషల్ స్టేటస్ కావాలి. అది కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పింది, ఇప్పుడు చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇక దాని కోరలేదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం ఇస్తుంది తప్పండి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం లేదన్న ధోరణిలో బీజేపీ, టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే పిఎస్ చైర్మన్ బుగ్గన రాజేందర్ రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ఎన్నికల సభలో చంద్రబాబు ఊదరగొట్టారని, హోదాతో లాభం ఏమిటని ఇప్పుడు చంద్రబాబు అడగడం శోచనీయమన్నారు. మేనిఫెస్టోలో ఏమన్నారు? మల్టీపర్పస్ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని. ఈరోజు మరి మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన కమిట్మెంట్ ఏమండి? ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రం మేము సాయం చేస్తామని చెప్పి. మల్టీపర్పస్ అంటే పోలవరం ప్రాజెక్టులో 960 మెగావాట్లతో కూడిన ఎలక్ట్రిసిటీ మరి జనరేషన్తో పాటు ఈరోజు వాళ్ళు దాన్ని సులభంగా తగ్గించుకునేదానికి ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు? ఇరిగేషన్ మాత్రం. మరి ఇటువంటి దానిలకు అంతా కూడా ఎందుకు రాష్ట్రం తలొగ్గాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రాలు ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ వాళ్ళందరూ కూడా పోలవరం ప్రాజెక్టు పట్ల కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే ఒకవేళ కేంద్రానికి బాధ్యత గిన పెట్టినట్లయితే పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రానికి బాధ్యత, కేంద్రం బాధ్యత పెట్టినట్లయితే మరి ఏమవుతుంది? కేంద్రము ఏం కష్టం పడతారో వాళ్ళే పడతారు. ఫైనాన్స్ విషయానికి వస్తే ఈరోజు పెట్టుబడి విషయానికి వస్తే సడన్గా కేంద్రం ఏమంటుందండి? మేము ఏదో విధంగా సమకూరుస్తాం. ఎవరికోసం సమకూరుస్తారు? మీరు ఆ రోజు చెప్పినారు అది సెక్షన్ 90 ప్రకారం మీకు ఆల్రెడీ యాక్ట్లో ఉంది, పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉండి. చట్టంలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత, మీరు డబ్బులు మీరు కేటాయింపులు చేసుకుంటారా, అప్పు చేస్తారా, ఇంకోటి చేస్తారా, అది మీ బాధ్యత. ఈరోజు ప్రత్యేకంగా మేము ఫేవర్ చేస్తామంటున్నారు. ఎన్ని రకాలుగా చూసినా కూడా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ప్యాకేజీపై చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రకరకాల ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై చంద్రబాబు ఇప్పటికే 5 రకాల ప్రకటనలు చేశారని చెప్పారు. ఇక నుంచి ఏపీలో బీజేపీ నిర్వహించే ప్రతి బహిరంగ సభ వద్ద నిరసన తెలుపుతానని సిపిఐ నేత రామకృష్ణ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి పోరాటం చేస్తామని సిపిఐ సీనియర్ నేత రామకృష్ణ పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు గారు మొన్న నేనంటే మరి వేరే పేపర్లు అయితే పాపం వాళ్ళు ఏమన్నా డిస్టార్షన్ రాస్తారేమనుకొని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు కానీ స్టేట్ గవర్నమెంట్ తెలుగుదేశం వాళ్ళు కానీ ఈనాడులో ఏమైనా రాస్తే వాళ్ళు పెద్దగా తప్పు పట్టారు. ఎందుకంటే వాళ్ళు అట్లా వ్యతిరేకంగా రాయరని. ఆయన ఢిల్లీలో చెప్తాడు, ఎవరు వెంకయ్య నాయుడు గారు, ఈ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి 2,25,000 కోట్ల రూపాయలు లబ్ధి జరుగుతుంది అని ఆయన చెప్పాడు. ఇది చెప్పింది ఎవరు? కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు గారు చెప్పారు. తర్వాత దీన్ని బాగా ఈ ప్యాకేజీని అంతా కూడా పరిశీలన చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మరుసటి రోజు చెప్పారు. అదే వెంటనే చెప్పితే ఏదో పొరపాటు పడ్డాను. మరుసటి రోజు ఆయన చెప్తాడు, ఈ ప్యాకేజీ వల్ల 70,000 కోట్ల రూపాయలు రావచ్చు. ఎట్లా అని చెప్తాడు? పోలవరం ప్రాజెక్టు పూర్తికి 20,000 కోట్లు, ఈఏపీ చెల్లింపులతో 22,000 కోట్లు, 4 పారిశ్రామిక నోట్లతో 20,000 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి 7,000 కోట్లు, రాజధాని నిర్మాణానికి 1,000 కోట్లు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఢిల్లీలో మన కేంద్రం నాయుడు 2,25,000 కోట్లు అంటే మన రాష్ట్రం నాయుడు ఏమో 70,000 కోట్లు అంటున్నారు. అసలు ఆయన చెప్పేది కరెక్టా? షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు 99 టీవీ. వెల్కమ్ బ్యాక్. మిషన్ కాకతీయ అంతా అవినీతిమయమేనని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు.
మల్లన సాగర్పై బహిరంగ సభకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఇందిరా పార్క్ వద్ద ఆయన మల్లన సాగర్ విషయంపై ఒకరోజు దీక్ష చేశారు. ఆ దీక్షకు టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తెలంగాణ నంబర్ 1 దేంట్లో నంబర్ 1 అనేటువంటిది ఈ రోజు ప్రజలు ప్రశ్నించుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. వారికి సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ లో ఫోరం ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి అన్ని రంగాల నుండి వచ్చినటువంటి వారంతా ఉన్నారు. ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొని తీరుతాం, ఎంతటి న్యాయ పోరాటానికైనా కూడా తయారవుతాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇక్కడ ఉండేటువంటి వారిలో చాలా మంది ఆ గ్రామాలు సందర్శించినటువంటి వారు కూడా ఉన్నారు. ఒక వారం రోజుల క్రితం సజయ్ గారు, శ్రీమతి డాక్టర్ రమా మేల్కోటే గారు వీరంతా కూడా వెళ్ళొచ్చారు. పాపం వాళ్ళని వెళ్ళనిచ్చారు. కానీ రాజకీయ పరంగా ఏ పార్టీకి చెందినటువంటి వారైనా అక్కడికి పోవాలంటే కర్ఫ్యూ విధించినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొల్పి ఆ గ్రామంలో అడుగడుగున పోలీసులను పెట్టి ఏ రకంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుందో అనేటువంటి మాట ఈరోజు రాష్ట్రానికంతా దేశానికంతా కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అప్రజాస్వామిక పాలన, నియంతృత్వ పాలన. అసలు మేము ఫోరం తరఫున పెద్ద రిజర్వాయర్లు అవసరం లేకుండానే లిఫ్ట్ ఇరిగేషన్ విజయవంతంగా దేశంలో అనేక చోట్ల ఉన్నాయని చెప్పి హర్యానా సందర్శించి, మన రాష్ట్రంలో ఉన్న నల్గొండ సందర్శించి ఈ ఉదాహరణలన్నీ కూడా ముందు పెట్టి మీ ఆలోచన మార్చుకోండి అనేటువంటి మాట చెప్పినా ఇది కేవలం కాంట్రాక్టర్లను సంతోషపరచడానికి చేస్తుండేటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను అనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. కాంట్రాక్టర్లను సంతోషపరిచి డబ్బు చేసుకోవడానికి, తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఇది జరుగుతుంది. ఈ రకంగా ప్రజలు చూస్తూ ఊరుకోరు, తిరగబడతారు. మీరు చేసేది అన్యాయంగా జరుగుతుంది. మన సుప్రీంకోర్టులో తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి ప్రాణహిత చేవెళ్ల వరకు ఈ ప్రాజెక్టుని కొనసాగించాలి అన్నటువంటి రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల, ఎన్జిఓల నిర్ణయాన్ని తుంగలో తొక్కటమే కాక ఈ రోజున కొత్తగా తీసుకొస్తున్నటువంటి నిర్ణయాల ప్రకారం ఒకసారి ఒక రకంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ 160 టీఎంసీలకు ప్లాన్ ఉంది అని చెప్పారు. ఈ రోజున హరీష్ రావు గారు మరొక ప్రకటన చేస్తూ 275 టీఎంసీల నీరును మేము తీసుకువస్తాం, ఒక పంటకు రెండో పంటకు కూడా నీళ్ళు ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు 160 టీఎంసీలకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లేదు. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తున్నప్పుడు కూడా డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారవుతుంది అంటున్నారు తప్ప బహటం చేయటం లేదు. మరి డిపిఆర్ అయ్యా చంద్రశేఖరరావు గారు, మరి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి? ఏ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి? అవి ఏ స్టేజ్లో ఉన్నాయి? ఎంత డబ్బు దాని మీద ఖర్చు పెట్టారు? ఇంకా ఎంత డబ్బు ఖర్చు పెట్టారా? ఇంకా ఎంత డబ్బు ఖర్చు పెడితే పూర్తి అవుతుంది? చెప్తున్నారు లెక్కలో. అనేక మంది ఇంజనీర్సు, అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు వాళ్ళు చెప్పిందంటే దాదాపు ఒక 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 6,000 కోట్ల రూపాయలు కనుక ఖర్చు పెట్టినట్లయితే అనేక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయ్యే పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే చాలు, దాదాపు ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. అదే మహబూబ్నగర్ జిల్లా లోపల ఒక 2,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 4 లక్షల ఎకరాలకు పైగా నీళ్ళు ఇచ్చే పరిస్థితి. పెండింగ్ ప్రాజెక్టుల జోలికి పోవడం లేదు. వాటిని పూర్తి చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా తక్కువ తీసుకొని వాడికి ప్రాధాన్యత ఇవ్వకుండా కాపులను బీసీల్లో చేర్చుతామని ఇచ్చిన హామీని నెరవేర్చమని సీఎం చంద్రబాబు నాయుడుని అడిగితే అబద్ధాలతో కాలం గడుపుతున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరపులో కాపుల నేతల సమావేశం జరిగింది. కాపుల రిజర్వేషన్ అంశంపై ప్రశ్నిస్తే తమ భజన పరులతో చంద్రబాబు తిట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఒక అడుగు కూడా నేను పోయినా ఇంటి వరంగా కూర్చుంటాను. ఎంతమందితో కొట్టిస్తారో, రాళ్ళతో కొట్టిస్తారో, చెప్పుతో కొట్టిస్తారో
సక్రమంగా ఆస్తి అప్పులు వదిలిసిపోతాను. మీరు చేయించండి ఆ పని, అంతేగాని తప్పుడు పేలప్పుడు పేలించకండి మా సోదరుల చేత. జ్ఞానం తప్పది అని తెలియజేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ఫిబ్రవరిలో కేసు చేసినప్పుడు 9 నెలలు క్యాబినెట్ తీర్మానం చేస్తామని చెప్పేసి ఈ రోజుకి ఒక అడుగు ముందు వేయకుండా మాకు ఇచ్చిన హామీని గాలికి వదిలేయడం అన్నది స్వభావ. ముఖ్యమంత్రి గారు మీకు కావాల్సిన పనులు చేసుకున్నారే, మీకు కావాల్సిన మనుషులకు పనులు చేసుకున్నారే, మా జాతి వల్ల అధికారులు. వరుసగా 2 ఏళ్ల కరువు నిజామాబాద్ జిల్లా వాసులను కకావికలం చేసింది. చెంతనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్న 2 ఏళ్లుగా సాగునీరు లేక భూములు బీళ్లుగా మారాయి. ఎప్పుడు తాగునీటిని కటకటా ఎరగని ఆర్మీర్ ప్రాంతం ఖరీఫ్ ముందు వరకు కష్టాలను ఎదుర్కొంది. అయితే ఏడాది ఎస్ఆర్ఎస్సి బ్యాంక్ వాటర్ జిల్లా రైతాంగాన్ని కాస్త ఉపశమనం కల్పించింది. దీంతో రైతులు కొద్దిగా ఊరనుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఎత్తిపోతల పథకాలు ఎంతగానో ఆదుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది. జూలై ఆరంభంలో కురిసిన వర్షాలతో డెడ్ స్టోరేజీలో ఉన్న ప్రాజెక్టులోకి కేవలం 15 రోజుల్లో 45 టీఎంసీల వరద వచ్చి చేరింది. దీంతో శ్రీరామ్ సాగర్ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. 20 మీటర్ల లోతులో ఉన్న జలాలు 15 రోజుల వ్యవధిలో 15 మీటర్లకు చేరుకున్నాయి. దీంతో వట్టిపోయిన బోరు బావులు నీటిని ఎత్తిపోశాయి. ఆర్మూర్ డివిజన్తో పాటు కామారెడ్డి ప్రాంత ప్రజలకు కూడా తాగునీరు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ద్వారా అందింది. దాహర్తిని తీర్చి ప్రజలకు ఉపశమనం కలిగించింది. దీంతో పాటు సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఆదుకుంది. 60 కిలోమీటర్ల మేర రిజర్వాయర్ వైశాల్యం ఉంటుంది. ఒక్కసారిగా ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరడంతో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ లో 50 టీఎంసీల నీళ్లు ఉంటేనే అటు ఇవ్వాల్సింది. దానికి కాకతీయ కాలువ గాని, లక్ష్మీ కాలువ గాని అటు ఇడడం వలన, వరద కాలువ ఇడడం వలన ఇక్కడ పోచంపాట్లో మన ఈ 18 లిఫ్టులు ఇక్కడ మనకు ఎత్తిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ ఇంతమంది రైతులు ఇలా దేశంలో 1000 ఎకరాల పండుతుంది. శ్రీరామ్ సాగర్లో మన ఎమ్మెల్యేలు కానీ, మన నిజామాబాద్ జిల్లా మినిస్టర్ గారు కానీ అటు విడవకుండా చూసుకోగలని. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నేరుగా జిల్లాలో ఆయకట్టు నీరందుతోంది. అంతంత మాత్రమే. కేవలం లక్ష్మీ కాలువ ద్వారా 32,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుతుంది. మిగతా సాగునీరు ఎత్తిపోతల పథకాల ద్వారానే అందుతుంది. లక్ష్మీ కాలువపై కూడా ఎత్తిపోతలు దాదాపు 8 నిర్మించారు. ఇందులో ప్రధానంగా నావాబు లిఫ్టుతో పాటు అప్పుడప్పుడు నీరిచ్చే హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అటు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ద్వారా ప్రధానమైన 2 భారీ ఎత్తిపోతలు ఉన్నాయి. అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా సుమారు 52,000 ఎకరాలకు, అర్గోల్ రాజారాం గుత్పా ఎత్తిపోతల ద్వారా సుమారు 37,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. తాగునీరు కానీ, పశువులకు కానీ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. మరి పైన లిఫ్ట్ల ద్వారా నీళ్లు అందించినట్లయితే ఈ రైతాంగం, పూర్తి రైతాంగము బాగుపడతారని చెప్పిన ఉద్దేశం. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మరి పోచంపాడు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 6 జిల్లాలు, మరి పైన ఉన్నటువంటి వారు కూడా ఈ లిఫ్ట్ల ద్వారా ఎవరైతే ఆధారపడున్నారో వాళ్ళందరూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహిళలు, పిల్లలు ఆనందంతో భజనలు చేస్తున్నారు. కోలాటం వేసి తమ భక్తిని చాటుకుంటున్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 99 టీవీ.